హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, అంటే ఈ వీడియో నేను చేస్తుంది ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనో లేకపోతే ఇంకేదో న్యూస్ ఒక స్ప్రెడ్ చేయాలనో అయితే చేయట్లేదు. జస్ట్ నాకు ఒక డౌట్ వచ్చింది. జస్ట్ అంటే ఎందుకంటే రీసెంట్గా నాగబాబు గారికి మంత్రి వర్గంలో తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఆయన ఇప్పుడు త్వరలో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత జస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఎందుకని బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వట్లేదు? మనం చూసాం ఈ న్యూస్ వచ్చిన తర్వాత నాగబాబు గారు లాస్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు. జనసేన పార్టీ నుండి ఏ స్థానం ఇటు ఎంపీ గాను ఇటు ఎమ్మెల్యే గాను కంటెస్ట్ చేయలేదు. ఆయన జస్ట్ 2019లో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు నరసాపురం. ఇక్కడ ఓడిపోవడం జరిగింది. బట్ అలాంటి వ్యక్తి కంటెస్ట్ చేయలేదు, అసలు ఎమ్మెల్యేగా గెలవలేదు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అది వెల్ అండ్ గుడ్, దాని గురించి నేను తప్పుపడట్లేదు. ఎందుకంటే నాగబాబు గారు చాలా కష్టపడ్డారు జనసేన పార్టీ గురించి. ఎందుకంటే 2019లో ఓటమి తర్వాత కూడా ఆ పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ముందుకు తీసుకొచ్చారో అంతే సపోర్టివ్గా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ఆయన భరోసా ఇస్తూ అదే విధంగా ఆయన కూడా పార్టీని లాక్కొచ్చారు. 2024 వరకు కూడా ఆయన చాలా కష్టపడి ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పు లేదు. బట్ బాలకృష్ణ గారికి ఎందుకని ఇవ్వడం లేదు అనేది నాకు ఇక్కడ వచ్చిన డౌట్. ఇప్పుడు మనం చూసాం హిందూపురం నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు 3 సార్లు వరుసగా ఆయన గెలవడం జరిగింది. 2014లోనూ ఆయన గెలవడం జరిగింది. 2014 నందమూరి బాలకృష్ణ ఎంత మెజారిటీ 16,000 ఓట్లతోటి ఆ మెజారిటీతోనే ఆయన గెలవడం జరిగింది. 2019లో ఏది వైఎస్ఆర్సిపి పార్టీ వేవ్ ఉన్నప్పుడు కూడా ఆయన గెలవడం జరిగింది. అలా అప్పుడు జనరల్గా అందరూ ఇదే అనుకున్నారు, హిందూపూర్ కూడా ఈసారి ఖచ్చితంగా ఓడిపోతుంది, ఖచ్చితంగా అక్కడ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఆ సిచ్యువేషన్లో కూడా ఈయన 18,000 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. 2014తో కంటే ఇంకా 18లో ఇంకా ఓటింగ్ ఇది మెజార్టీ శాతం పెరిగింది. అంత భారీ విజయంతో ఆయన గెలవడం జరిగింది. సో ఇక 2024 వచ్చేసరికి 32,000 ఓట్ల మెజార్టీతో కూడా ఆయన గెలిచారు. సో వరుసగా 3 సార్లు గెలిచినా సరే, అంటే అందులో ఒకసారి వైఎస్ఆర్సిపి పార్టీ టర్మ్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ మంత్రి పదవి ఆయనకి ఇవ్వలేదు. బట్ 2014లోను ఇటు 2024లోను అవకాశం ఉంది. మంత్రి పదవి ఆయనకి డెఫినెట్గా ఇవ్వచ్చు నందమూరి బాలకృష్ణ గారికి. ఎందుకంటే అది వాళ్ళ సొంత పార్టీ, తండ్రి స్థాపించిన పార్టీ. మరి తండ్రి స్థాపించిన పార్టీలోనే ఇప్పటి వరకు ఆయనకు మంత్రి పదవి అనేది ఎందుకు రాలేదన్నది డౌట్. ఇప్పుడు ఆయన అనుకుంటే ఇప్పుడు 2014లో మనం చూసాం నారా లోకేష్ గారు ఇటు ఎమ్మెల్యేగాను కంటెస్ట్ చేసి గెలవలేదు, ఇటు ఎంపీగాను గెలవలేదు. బట్ ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకి మినిస్టర్ని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ నిజంగా బాలకృష్ణ గారు ఒకవేళ కావాలి అనుకుంటే నిజంగా 2014లోనే మంత్రి పదవి వచ్చి ఉండేది. అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని దూరం పెట్టలేదు, అండ్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. బట్ ఎందుకు రాలేదన్నది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు ఇవ్వలేదు అంటే బాలకృష్ణ గారే నాకు మంత్రి పదవి వద్దనుకున్నారా, లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా? ఇప్పుడు జనరల్గా బాలకృష్ణ గారు మంత్రి పదవి అడిగితే ఖచ్చితంగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు అనరు. అంత చనువు ఉంది. అంటే కేవలం ఫ్యామిలీ పరంగానే కాదు, ఈవెన్ రాజకీయ పరంగాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అర్హత అనేది ఉంది. సింగిల్ టైం గెలిచిన వాళ్ళకే ఇప్పుడు మంత్రి పదవులు ఇస్తున్నప్పుడు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, సొంత పార్టీ, తండ్రి స్థాపించిన పార్టీ, అలాంటి వ్యక్తికి ఈజీగా అనేది మంత్రి పదవి అనేది ఇవ్వచ్చు. బట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ నాకు వచ్చిన డౌట్. జనరల్గా నేనైతే అనుకుంటున్నాను బాలకృష్ణ గారే వద్దనుకుంటున్నారేమో అని. ఎందుకంటే ఆయనకి సినిమాలంటే, నటన అంటే చాలా ప్రాణం. రాజకీయాల కంటే కూడా ఆయన నటనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, మనందరికీ తెలిసింది. ఆ నటనతోటి ఆయన ఫ్యాన్స్ని అలరించాలి, ప్రేక్షకుల్ని అలరించాలని చెప్పేసి ఎప్పుడు ఆయన
అనుకుంటూనే ఉంటారు తప్ప ఇటు రాజకీయ పరంగా మినిస్టర్ పదవి తీసుకొని ఏదో అనుభవించాలని అయితే ఆయన ఎప్పుడు అనుకోరని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాలకృష్ణ గారికి చాలా దగ్గర రిలేషన్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది తెలుసు. ఇప్పుడు బాలకృష్ణ గారు కనుక మంత్రి పదవి తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ఇటు సినిమాలలో యాక్టివ్గా ఉండలేరు. ఎందుకంటే మంత్రి పదవి ఈజ్ పెద్ద బాధ్యత. అది ఒక ఎమ్మెల్యే అనేది కేవలం ఒక నియోజకవర్గ స్థాయి వరకు మాత్రమే ఆయన పని చేస్తే సరిపోతుంది. బట్ మినిస్టర్ అనే వ్యక్తి ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాష్ట్ర నలుమూలలా ఆయన పనిచేయాల్సి ఉంటుంది. సో అలాంటి పదవి తీసుకుంటే ఆయన నటనకి ఎక్కడ అడ్డం వస్తుందో అని చెప్పేసి కూడా మేబీ ఆయన నాకు వద్దు ఈ మినిస్టర్ పదవి కంటే కూడా ఎక్కువగా నాకు ఈ సినిమా రంగంలో ఉండడమే ఇష్టము, నాకు యాక్టింగే అతిపెద్ద పదవి అని చెప్పేసి ఆయన మేబీ భావించి తీసుకోకపోవచ్చు. బట్ దీని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది. నాగబాబు గారికి ఎందుకు ఇస్తున్నారు, బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వట్లేదు, బాలకృష్ణ గారికి ఏం తక్కువ అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. జస్ట్ వాళ్ళందరి కోసం జస్ట్ ఒకే ఒక్క మాట, బాలకృష్ణ గారు తలుచుకుంటే మంత్రి పదవే ఆయన ఇంటి వద్దకు వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది. బట్ ఆయన నాకు ఈ మంత్రి పదవి వద్దు, జస్ట్ నాకు యాక్టింగే ముద్దు అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు కాబట్టి మేబీ ఆ మంత్రి పదవి రావట్లేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఎందుకు బాలకృష్ణ గారికి మంత్రి పదవి అనేది రావట్లేదు, లేకపోతే మంత్రి పదవి బాలకృష్ణ గారు ఎందుకు వద్దనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందా, ఏ శాఖ ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా మీరు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అంశం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.